థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఇంకేంటి విషయాలు అయిందండి. వాటర్ మనందరికి వాటర్ బాటిల్ ఇచ్చారన్నమా? ఓకే. చాలా ఎక్సైటెడ్ ఉంది. మీరు చూస్తున్నారు. సో గోల గోల మేము మళ్ళీ ప్రాసెస్ అంతా మనమే క్లీన్ చేసుకోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. నిన్న నైట్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా కామ్ గా మాడదాం ట్రై చేస్తున్నాం, బట్ లోపల కొంచెం మంచి డాన్స్లు ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న మాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే నిన్న ప్రీమియర్స్ కి మేము థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ ఫ్యామిలీస్ తో నిండిపోయండి. దట్ ఈస్ అ హ్యూజ్ 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 సక్సెస్ ఫర్ అస్. లేడీస్ వాళ్ళ పిల్లల్ని ఇలా ఒళ్ళో పెట్టుకుని మరి వస్తున్నారు థియేటర్ కి ప్రీమియర్స్ కి, అండ్ విచ్ ఇస్ అ బిగ్ డీల్ ఫర్ అస్. ఎందుకంటే మేము ఈ సినిమా ఎవరి కోసం తీసాం వాళ్ళందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అండ్ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది. వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీడియా సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చూసారు కదా? యా, అండ్ మీడియా వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా. వెరీ వెరీ హ్యాపీ. అంతకంటే ఇంకేం చెప్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు మై తెలుగు ఆడియన్స్ అండ్ ఫర్ ద people that I've worked with. Especially this film is really special. నాకు చాలా స్పెషల్ ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ is like a family for me. అరుస్తా ఓకేనా? హాయ్ గైస్, చాయ్ పీలో గైస్. ये सोलापुर है ऐसे रहना है. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అండ్ ఎందుకంటే మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాము ఆడియన్స్ కి ఇస్తామని, అదే ఇచ్చాము. అండ్ ఆడియన్స్ నిన్న ప్రీమియర్స్ లో చూసిన తర్వాత we were like it took a little time for me to soak it all in. Then సంగీత్ కి మెసేజ్ చేశాను, సంగీత్ are you able to believe this that అందరూ like అన్ని చోట్ల హౌస్ఫుల్స్ ఉన్నాయి. సో how are you feeling అని he was like how I'm not able to take it all in yet. అంటే కుక్కలాగా బౌ కాదండి. మరాఠీలో బౌ means bro type, dude, bro, friendly. So yeah, we are just happy guys. We don't even know what to say. We just blabbering. But నేను ఒక మంచి విషయం నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది అంటే విమల్ కెళ్ళి ఐ థింక్ ఫస్ట్ షో మేము విజిట్ చేసింది విమల్కి వెళ్ళామండి. అక్కడ ప్రాపర్ స్టేజ్ మీద ఆ స్క్రీన్ ముందు స్టేజ్ మీద నిల్చుని మాట్లాడినప్పుడు అక్కడ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది. స్నేక్ డాన్స్ స్టార్ట్ అయిన టైంలో సినిమాని పాజ్ చేసి మేము ఎంటర్ అయ్యి మాడుతున్నప్పుడు ఫస్ట్ రోలో ఒక పెద్ద ఆయన కూర్చొని ఆయన ఒకటే మాట్లాడండి, తమ్ముడు మంచి సినిమా తీసా ఉన్నారు. అది మాకు ఎంత హ్యాపీ అంటే డే 1 నుంచి మేము సినిమాని మీకు అలాగే చూపించాలనుకున్నాం. ఒక మంచి కథ చెప్పాలి, ఒక మంచి సినిమా తీయాలి. అందరికీ సెకండ్ హాఫ్ చాలా గిట్టిన వచ్చింది. క్లైమాక్స్ అందరు కనెక్ట్ అవుతున్నారు. అంటే ఇప్పుడే చెప్పకూడదు కాబట్టి ఇంకా చెప్పను నేను క్లైమాక్స్, బట్ అందరికీ చాలా చాలా నచ్చుతుంది. వెరీ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు మాట్లాడితే మాకు ఇంకా హ్యాపీ. హలో గైస్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా మా హ్యాపీనెస్ వర్డ్స్ లో చెప్పలేకపోతున్నాం. అంటే డైరెక్ట్ గా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోటి సినిమా చూసి వాళ్ళ రెస్పాన్స్ లైవ్ గా అంటే మేము ఏమైతే చూపిద్దాం అనుకున్నాం వాళ్ళది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అన్న ఇంటెన్షన్ తోటి మేము మూవీ తీసాము. ప్రతి ఆస్పెక్ట్ లోనూ అలా ఆ సీన్స్ లో లేకపోతే ఆ పోర్షన్స్ వాళ్ళు ఫుల్ గా తీసుకుంటున్నారు. గెటింగ్ ఎంటర్టైన్ ఫుల్లీ. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్ దట్ ఎంటర్టైన్స్ ఎవ్రీవన్ అండ్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఇస్ రిసీవింగ్ రాకాసా లైక్ ఇట్ ఇస్ సపోజ్డ్ టు బి రిసీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియాకి. ఎందుకంటే మా వాళ్ళు ఏ ప్రమోషన్స్ చేసినా, మేము ఏ మీటింగ్స్ పెట్టినా ఆ కాంటెంట్ బాగా తీసుకెళ్లారు బయటకి. సో 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 హ్యాపీ, సో గ్రేట్ఫుల్ ఫర్ యూ అండి. బికాస్ మీ వల్లనే చాలా రీచ్ వచ్చింది మాకు. ఎస్పెషల్లీ మేము ఫ్యామిలీస్ కోసం తీసాం అని మేము స్ట్రెస్ చేసి చెప్పాం, చందమామ కథ అలానే ఉంది అని. అండ్ దాన్ని మీరు ఆడియన్స్ కి చాలా బాగా రీచ్ చేశారు. రియలీ 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 గ్రేట్ఫుల్ అండి మీ అందరికి. సో సో థ్యాంక్ యూ. అండ్ వి సో హ్యాపీ. నాది ఫస్ట్ థియేటర్ రిలీజ్. నిన్న టూ స్క్రీన్స్ ఉండే. నేను ప్రతి 10 నిమిషాలకి ఒక్కొక్క స్క్రీన్ కి పరిగెట్టుకుంటూ చూస్తా ఉన్నా ఎలా ఉంది రెస్పాన్స్ అని. ఐ వాస్ రియలీ హ్యాపీ. వెనకాల నుంచి చూస్తుంటే ఫర్ ద ఫస్ట్ టైం అందరు నవ్వినప్పుడు మొత్తం మేము ఏదైతే రెస్పాన్స్ అనుకుంటున్నామో థియేటర్ అంతా గొల్లుని నవ్వినప్పుడు కావచ్చు, యూనో ఎమోషనల్ సీన్స్ వచ్చిన ఎప్పుడన్నా థియేటర్ అంతా సైలెన్స్ అవ్వచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ రోల్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ వి ఆల్సో థ్యాంక్ ఆడియన్స్ ఫర్. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. రాకాసాని ఇంత మంచిగా హిట్ చేసినందుకు అందరికీ నచ్చుతోంది. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే
మేమందరం ఎక్కడెక్కడ ఏ పండుగలో ఆడియన్స్ ఎక్కడెక్కడ భయపడతారు, ఎక్కడెక్కడ నవ్వుతారు అనేది పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయింది. అది నేను చాలా ఎంజాయ్ చేశాను థియేటర్ లో. అండ్ మళ్ళీ సంగీత్ బాగా చేశారు, అవన్నీ నేను చెప్పాను. థ్యాంక్ యూ సార్, మీరు నన్ను లేపండి చాలు సార్ ప్లీజ్. మీ మ్యూజిక్ తో నన్ను చాలా లేపారు సార్, థ్యాంక్ యూ. సో సో ఇంకా పదే పదే సో చెప్పాలి. మీరు చూస్తే మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళండి, ఇంకా అందరికి తీసుకెళ్ళండి, మీ ఫ్యామిలీతో అందరూ వెళ్ళండి. అండ్ ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్, మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి. చాలా థ్యాంక్స్ మీడియాకి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, మోస్ట్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి. ఫ్యామిలీస్ కలిసి సినిమాకి వస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఎంజాయ్ చేసేయండి సాటర్డే సండే అన్ని. ఇంకా అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ చూస్తూనే ఉన్నాను నిన్న నుంచి. అండ్ ఎస్పెషల్లీ మీ సినిమా ఎప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మీరు అందరూ చాలా పాజిటివ్ గా మా రాకాశం మీద ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి మా సినిమా గురించి చేరవేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నిన్న రాత్రి జరిగిన ప్రీమియర్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ చూస్తున్నాం. విమల్ థియేటర్ కానివ్వండి, ప్రసాద్ కానివ్వండి, ఏఎంబి కానివ్వండి, అక్కడికి వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం అంటే పిల్లలతో సహా వచ్చారు. మేము ఓ స్త్రీ రేపు రా అన్నాం, కానీ ఆ స్త్రీలు వాళ్ళ భర్తలతో వస్తున్నారు, వాళ్ళ పిల్లలతో వస్తున్నారు, వాళ్ళ అమ్మ వస్తున్నారు. ఇంతకంటే మాకు చెప్పుకోదగిన సక్సెస్ కాదండి, ఇది సూపర్ సక్సెస్ ఇస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చందమామ లాంటి కథ, చాలా మంది భయపెట్టే కథ అంటారు, కాదండి ఇది ఫ్యాంటసీ కామెడీ అన్నమాట. ఇది నవ్వించే సినిమా. అందరినీ హ్యాపీగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నవ్వుకొని సరదాగా మీ కష్టాలని ఈఎంఐని కాసేపు అలా మర్చిపోయి బయటకు అలా ఆహ్లాదంగా వచ్చే సినిమా అన్నమాట. సో ప్లీజ్ ఇదే ప్రోత్సాహం, ఇదే ఎంకరేజ్మెంట్ ముందు కూడా ఉంటుందని మా పింక్ ఎలిఫెంట్ కి మా కాస్టింగ్ క్రూ మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థియేటర్ లో ఒకటే మాట, ఎక్కడ చూసినా రాకస 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 రాకస. థ్యాంక్ యూ.